హైదరాబాద్ నగరంలోని సయ్యదాబాద్ వాణినగర్లో గల స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లో మాతృపితృ పాద పూజ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై విద్యార్థులు తమ తమ తల్లులు, అమ్మమ్మలు, నానమ్మలు కాళ్ళు కడిగి పాద పూజలు చేసి వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్కూల్ కరెస్పాండెంట్ సత్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మన భారతీయ సంస్కృతిలో ఏదైనా మనం ఓకే ఇప్పుడు కూర్చోండి ఇది నిజమైన ప్రేమ అనేది చాలా పవిత్రమైన పదం. మరి దానికి 30 సంవత్సరాలు చేసుకున్నాడు ఆధునిక సమాజంలో. దానికి 30 సంవత్సరాలు అదేవిధంగా సనాతన ధర్మం కోసం పార్టిసిపేట్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా అమ్మతో కలిసి చేశాను. నేను ఎప్పుడైనా మా అమ్మ కోసం నిలబడతాను. ఐ లవ్ యూ మమ్మీ అండ్ థ్యాంక్ యూ. ఈరోజు ఫిబ్రవరి 14కు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఒక విష సంస్కృతి అయిన వాలెన్స్ డే జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి మన భారతీయ సంస్కృతిలో మునులు మహర్షులు ఒక ఆలోచన చేసినారు. విష సంస్కృతిలో వెళ్ళవద్దు, యువత పెడదారిన పట్టవద్దు. నిజమైన హీరోలు మన తల్లిదండ్రులే. కాబట్టి తల్లిదండ్రులను గౌరవించి పూజిస్తే వాళ్ళ ఆశీర్వాదం లభించి మన భారతీయ సంస్కృతిని మరోసారి నిర్మించే విధంగా ఉంటుంది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా విష సంస్కృతిని విడనాడాలంటే తప్పకుండా ఈ అనాథ ఆశ్రమాలు కూడా వెలువద్దంటే, అనాథాశ్రమాలు తగ్గాలంటే తప్పకుండా పిల్లలు తల్లిదండ్రులను గౌరవించుకొని ఒక సకుటుంబంగా, ఒక ప్రపంచమే ఒక కుటుంబంగా భావించి మన సనాతన ధర్మాన్ని రక్షించిన వాళ్ళు అవుతామని చెప్పేసి ఈ విధంగా కోరుకుంటున్నాం. ఈ సంత శ్రీ ఆసారాంజీ ప్రవేశపెట్టబడిన ఈ కార్యక్రమము ప్రతి సంవత్సరము ఫిబ్రవరి 14 రోజున మాతృపితృ పూజ జరుపుకొని మనము గర్విస్తున్నాం. ఎందుకంటే ఇదే సంస్కృతిలో తల్లిదండ్రులను అలాగా అంటే తల్లిదే ఒకరోజు, తండ్రి డే ఒకరోజు, బ్రదర్స్ డే ఒకరోజు అని కాకుండా మన సంస్కృతిని ఒకటే గంటాపదంగా ప్రేమ అంటే, నిజమైన ప్రేమ అంటే పోషిస్తాం. వ్యాలంటైన్స్ డే అని జరుపుకోవడం జరుగుతుంది. మేము కూడా అంటున్నామంటే మన స్కూల్లో వ్యాలంటైన్స్ డే అంటే దాన్ని పురస్కరించుకొని అంటే వ్యాలంటైన్స్ డే కాకుండా ప్రేమించండి, కానీ మీ మదర్స్ని ప్రేమించండి, మాతృమూర్తిని ప్రేమించండి. మదర్స్ కాళ్ళ కిందనే స్వర్గం ఉంటుందనే ఉద్దేశంతో మన స్కూల్లో అందరు మాతృమూర్తులు, అమ్మమ్మలు, నానమ్మలను పిలిపించి పిల్లలతో వాళ్ళ పాద పూజ చేయించి మన సంస్కృతిని చాటడానికి ప్రయత్నిస్తున్నాము. దీనివల్ల పిల్లలు, పేరెంట్స్ చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి వాళ్ళల్లో ఒక మదర్స్ పట్ల భక్తి భావన ఏర్పడి వాళ్ళని గౌరవంగా చూస్తారని ఆశిస్తున్నాము. ఈ సంవత్సరానికి ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈ ప్రతి సంవత్సరం ప్రతి మదర్స్ని పిలిపించి ఆ పూజా సామాగ్రి అయ్యేదాన్ని అన్నీ మేమే ఇస్తూ పిల్లల్లో తల్లిదండ్రుల పట్ల భక్తి గౌరవాలను